ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మిలియన్ సంవత్సరాల నుంచి మానవులు భూమిపై నివసిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలకు సమాధానాలే లేవు. ఈ భూమిపై ఉన్న పొడవైన నదులు, ఎత్తైన పర్వతాలు, వాటి పూర్వోత్తరాల గురించి అందరికీ తెలిసిందే. కానీ ఈ భూమిపై ఉన్న సముద్రాలలో చాలా ప్రమాదకరమైన ప్రదేశాలు కూడా ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? వాటిలో అంటార్కిటికాలోని సబ్గ్లేషియల్ లేక్ వోస్టాక్ కూడా ఒకటి. అసలు ఆ ప్రదేశం ఎక్కడుంది, ఎందుకు అది అంత భయంకరమైన ప్రదేశమైందో ఈ వీడియోలో తెలుసుకుందాం. లేక్ వోస్టాక్ అంటార్కిటికాలోని ఈస్ట్ అంటార్కిటిక్ ఐస్ షీట్ కింద సుమారుగా 4 కిలోమీటర్ల మందపాటి మంచు పొరలో దాగి ఉన్న ఒక సబ్గ్లేషియల్ సరస్సు. ఈ సరస్సు భూమిపై అతిపెద్ద సబ్గ్లేషియల్ సరస్సులలో ఒకటి. సుమారుగా 250 కిలోమీటర్ల పొడవు, 50 కిలోమీటర్ల వెడల్పు, 800 మీటర్ల వరకు లోతుతో విస్తరించి ఉంది సరస్సు. అయితే దీన్ని 1970లలో రష్యన్ శాస్త్రవేత్తలు రాడార్ సర్వేల ద్వారా కనుగొన్నారు. కానీ దీని అత్యంత లోతైన భాగాలు, ముఖ్యంగా సరస్సు అడుగున ఉన్న గుహలు, అక్కడి జీవ వ్యవస్థ ఇప్పటికీ మానవులకు అందని రహస్యంగా ఉన్నాయి. ఈ సరస్సు సుమారుగా 15 నుంచి 20 మిలియన్ సంవత్సరాల నుండి బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా మంచు కింద ఒంటరిగా ఉంది. ఇక దీని ఉష్ణోగ్రత వస్తే 3 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. కానీ అధిక ఒత్తిడి, భూ ఉష్ణ శక్తి వల్ల నీరు ఘనీభవనం కాకుండా ద్రవ రూపంలోనే ఉంటుంది. ఇక మానవులు ఇప్పటి వరకు లేక్ వోస్టాక్ యొక్క ఉపరితల నీటిని మాత్రమే చేరుకున్నారు. 2012లో రష్యన్ శాస్త్రవేత్తలు 4 కిలోమీటర్ల మంచులో రంధ్రం వేసి సరస్సు నీటి ఉపరితల నమూనాలను సేకరించారు. అయితే సరస్సు యొక్క అడుగున ఉన్న లోతైన గుహలు, నీటి ఛానళ్లు, అక్కడి జీవ వైవిధ్యం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఎందుకంటే దాని లోతులను చేరుకోవటం ఎందుకు అసాధ్యం? మొదట మంచులో రంధ్రం వేయటం అత్యంత కష్టమైన పని. కారణం ఏంటో తెలుసా? రంధ్రం త్వరగా ఘనీభవనమవుతోంది. ఒకవేళ లోపలికి వెళ్ళినా -50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో సబ్మెర్సిబుల్ సమర్థవంతంగా పనిచేస్తాయని నమ్మకం లేదు. ఇక లేక్ వోస్టాక్లో ఏ జీవులు ఉన్నాయో, అవి ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. శాస్త్రవేత్తల ఊహల ప్రకారం ఈ సరస్సులో సూక్ష్మజీవులు లేదా విచిత్రమైన జీవరూపాలు ఉండే అవకాశం ఉండొచ్చు. ఇవి మిలియన్ల సంవత్సరాలుగా ఒంటరిగా పరిణామం చెంది ఉంటాయని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే 2012లో సేకరించిన నీటి నమూనాల్లో అనేక గుర్తించని బ్యాక్టీరియా జాతులు కనుగొన్నారు. కానీ సరస్సు అడుగున ఉన్న గుహల్లో ఏముందో ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది. అందుకే ఈ సరస్సు భూమిపై ఉన్న సముద్రాలలో అతి భయంకరమైన వాటిలో ఒకటిగా ఉంది. కొందరి ఊహల ప్రకారం సినిమాల్లో చూసే అంతరిక్ష జీవుల లాంటి భయంకరమైన జీవులు ఈ సరస్సు అడుగున ఉండే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఇక లేక్ వోస్టాక్ అన్వేషించని లోతులు, దానిలో ఉండే చీకటి, రహస్యమైన జీవ వ్యవస్థ వల్ల మానవులకు ఇప్పటికీ అందని భయం కలిగించే ప్రదేశంగా నిలిచిపోయింది ఈ సరస్సు.